ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ విజయవాడకు మరో గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన 2 మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటైన విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో తొలి అడుగు పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా విజయవాడ నగరంలో ఏలూరు, బందరు రోడ్డుల వైపు సేకరించాల్సిన భూమిని అధికారులు గుర్తించారు. దీంతో త్వరలో భూసేకరణ ప్రారంభం కాబోతోంది. విజయవాడ నగరంలో మెట్రో ప్రాజెక్టును 2 కారిడార్లుగా నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వైపు ఒక రూటు, పెనమలూరు వైపు మరో రూటు వెళ్లనుంది. అంటే ఏలూరు, బందర్ రోడ్ల మీదుగా ఈ 2 కారిడార్లు నిర్మించనున్నారు. దీంతో ఈ 2 కారిడార్లకు అవసరమైన భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందుకోసం అవసరమైన భూమిని గుర్తించారు. దీన్ని ఇవాళ క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించబోతున్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వైపు వెళ్లే మెట్రో రైలు మార్గంలో 60 ఎకరాలు భూసేకరణ చేయాలని గుర్తించారు. అలాగే పెనమలూరు మార్గంలో 3.5 ఎకరాలు భూసేకరణ చేస్తే సరిపోతుందని గుర్తించారు. దీంతో ఈ 2 వైపులా సేకరించాల్సిన భూముల్ని ఇవాళ అధికారులు పరిశీలిస్తారు. పెనమలూరు వైపు కానూరు, పోరంకిలోని పలు సర్వే నంబర్లలో సేకరించాల్సిన భూమిని పరిశీలిస్తారు. అలాగే గన్నవరంలో 60 ఎకరాలను కూడా పరిశీలిస్తారు. అనంతరం ప్రభుత్వానికి విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం సేకరించాల్సిన భూమి, దాని యజమానుల వివరాలను పంపిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం పరిహారం నిర్ణయిస్తుంది. ఇది పూర్తయిన తర్వాత భూసేకరణ ప్రారంభం కానుంది. దీని తర్వాత మెట్రో కారిడార్ల నిర్మాణం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.